ఈ ఆత్మజ్ఞానం, ఆత్మవిచారణ గురించి మనం జరిపే సంభాషణలు ఒక ప్రత్యేకాధికారం ఉన్న స్థితి నుండి వస్తున్నాయని నేను గమనించకుండా ఉండలేకపోయాను. ఒక వ్యక్తి అహంకారం కంటే కూడా అత్యాశతో కూడిన వర్గ మరియు ఆర్థిక వ్యవస్థల నిర్మాణాలు ఉంటే కేవలం అంతర్గత పరివర్తనని పరిష్కరించగలదా? ట్రూత్ వితౌట్ అపాలజీ అంటే ఈ నిర్మాణాలను చురుకుగా ఎదుర్కోవడం కూడా అవసరమా? లేక సిస్టమిక్ ఇంజస్టిస్ ఎదుర్కోవడానికి వ్యక్తిగత మార్పు, పర్సనల్ చేంజ్ ఉత్తమ మార్గమా? ఈ నిర్మాణాలను ఎవరు ఎదుర్కొంటారు? గోడలోని ఇటుక ఆ గోడను కూల్చివేయడానికి దోహదపడుతుందా? అలా ఎప్పుడైనా జరుగుతుందా? భారతదేశంలో కుల వ్యవస్థ, దానితో ముడిపడి ఉన్న అణచివేత ఎంతకాలంగా మనుగడలో ఉంది? గత 5 సంవత్సరాలుగా, గత 25 సంవత్సరాలుగా, లేక అనేక శతాబ్దాలుగా? అవును కదా. దళితులను వర్ణ వ్యవస్థకు వెలుపల ఉన్నవారిగా సూచిస్తారు కదా. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు భారతదేశ జనాభాలో సుమారు 20 నుండి 25% వరకు ఉన్నారు. అది పెద్ద సంఖ్య. తరువాత శూద్రులున్నారు. వారిని మీరు ఈ రోజుల్లో వెనుకబడిన కులాలు అని పిలుస్తారు. మరియు వారు జనాభాలో సుమారు 50 లేదా 55% వరకు ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎంతవుతుంది? 75%. సరే, ఇంకా మీరు అణచివేత గురించి మాట్లాడినప్పుడు అందరిలోకి అత్యంత అణచివేయబడిన వర్గాన్ని, అంటే మహిళలను మీరు ఖచ్చితంగా విస్మరించలేరు. కాబట్టి మిగిలిన 25% మందిలో కూడా 12% మంది శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్నారు. ఇప్పుడు అణచివేయబడిన వర్గం మొత్తం ఎంత శాతం అవుతుంది? 87%. శతాబ్దాలుగా జనాభాలో 87% మందిని అణచివేయగలిగిన ఆ వ్యవస్థ ఎలాంటిది? ఈ వ్యవస్థను ఎవరు రూపొందించారు? ఎవరు దానికి మద్దతిచ్చారు? ఈ వ్యవస్థ ఆ 87% మందిని అంతర్గత అజ్ఞానంలో ఉంచకుండా, వారు చురుకుగా ఈ వ్యవస్థను ప్రతిఘటించకుండా మనుగడ సాగించగలిగేది కాదు. మహిళలు పితృస్వామ్యాన్ని బలపరిచేలా చేశారు మరియు అణచివేయబడిన వర్గాలు సైతం కుల వివక్షకు మద్దతు ఇచ్చేలా చేశారు. అదెలా జరిగింది? తుపాకీ గురిపెట్టి జరిగిందా? కాదు. అది అంతర్గత అజ్ఞానాన్ని శాశ్వతం చేయడం ద్వారా జరిగింది. అది అంతర్గత దాస్యం వల్లే జరిగింది కదా. అందుకే అంతర్గత సాధికారత లేదా అంతర్గత అజ్ఞానాన్ని తొలగించడం అనేది మొదటి అడుగు కావాలి.